పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ అక్కినేని అఖిల్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీకి సంబంధించి హీరో. సినిమా పేరు ఏదైతే ఉందో 'లెనిన్'. 'లెనిన్' అంటే జనరల్‌గానే రష్యా విప్లవంలో కమ్యూనిజం ఒక చోట తలదాచుకొని ఇంగ్లాండ్‌లో తలదాచుకొని అనేక సమావేశాలు జరుపుతూ రాచరిక ప్రభుత్వాలని కూలదోసి రాజ్యాధికారంలో తీసుకొచ్చి 2017 నుంచి సుమారుగా 10, 15 సంవత్సరాలు సోషలిస్టు దేశాన్ని నిర్మించి ప్రపంచంకి సమసమాజం ఒక నిర్మాణం చెప్పినటువంటి పరిస్థితి. లెనిన్ అనే పేరు ఎప్పటికీ క్రేజ్‌గానే ఉంటది. ఎందుకంటే స్టాలిన్ లాగా ఆయనేమి డిక్టేటర్‌షిప్ చేసినోడు కాదు. నవనిర్మాణం చేసి మార్క్స్ సిద్ధాంతాన్ని భూమి మీద ఎవరైనా పర్ఫెక్ట్‌గా అమలు చేసి దాన్ని ముందుకు తీసుకుపోయినోళ్ళు ఎవరైనా ఉంటే, చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ దేశాల ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, కాలగర్భంలో కూడా కలిసిపోయినాయి. కానీ లెనిన్ స్థాయిలో ఇప్పటిదాకా ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి, లేకపోతే భూమి పుట్టినప్పుడు కాదులే, ఆ సిద్ధాంతం పుట్టిన దగ్గర నుంచి, దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏదైతే ఉన్నదో దాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ సమసమాజం కోసం పాటుపడిన వ్యక్తి లెనిన్. లెనిన్ ఇంకొద్ది ఆరోగ్యంగా ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుంటే బాగుంటుందనేది ఆయన భౌతిక కాయం కూడా ఇప్పటికీ రష్యాలో ఉంటుంది. ఒకవేళ ప్రాణాలను కనుగొనే అవకాశం ఉంటే లెనిన్‌కి సంబంధించి బతికించుకోవాలనేది ఎజెండాగా ఉంటుంది. సో యూఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికై సోషలిజం వైపు ఆ దేశాన్ని అడుగులేసే కార్యక్రమం చేశారు. సో కాలక్రమంలో 1917లో వచ్చిన ట్రిప్‌లో 1980 దశకం చివరికి వచ్చేసరికి అది 90 దశకానికి ఎంటర్ అయ్యేసరికి అది కుప్పకూలిపోయి మళ్ళీ పెట్టుబడిదారుల వంశం, రాజకాల వంశం, ప్రజాస్వామ్య వంశం అయినట్టుగా మనకు అనిపిస్తుంది. లెనిన్‌కి సంబంధించింది అది. ఈ సినిమాకి వస్తే జనరల్‌గా సోషలిజానికి, కమ్యూనిజానికి మూవీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనండి, లేకపోతే కొత్త ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి పక్కన ఉన్నటువంటి, ఇప్పుడు తిరుపతి జిల్లా అయినట్టుంది. తిరుపతి పక్కన ఒంటిమిట్ట సీతారామపురం అనే గ్రామంలో ద్రౌపది అమ్మవారి జాతర ఒకటి జరుగుతుంటుంది ఆ గ్రామంలో. అది ఫ్యాంటసీనా రియల్ అనేది స్థానికులకు సంబంధించి కొన్ని గ్రామాల్లో అన్ని రోజులు జరిగినా జరగకపోయినా కొన్ని రోజులు జరుగుతాయి. సినిమాటిక్‌గా కొంచెం తీస్తారు. దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే, సీరియస్ కోణంలోనే, సినిమా కోణంలోనే చూడాలి. సో ఈ క్రమంలో హీరో జైలు నుంచి బయటకొస్తాడు. ఆ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అసలేం జరిగింది, జైలుకి ఎందుకు పోయినావు అన్నట్టు. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిని ఈ క్రమంలో హీరో మొత్తం స్టోరీ చెప్పేస్తాడు. ఏందంటే తను చిన్నప్పుడు ఆ ఊరికొస్తాడు ఒక అనాథగా. వచ్చి ఆ ఊర్లో జెండా బాతి అన్నం తింటాడు. వాళ్ళలో ఒకడిగా అవుతాడు. ఆ ఊరు పెద్ద అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెరుగుతాడు. వాళ్ళ సొంత కొడుకుని చెన్నైలో, తమిళనాడులో చదివిస్తూ ఉంటారు. ఇతను చదువు లేకుండా ఆ ఊరి కోసం పనిచేస్తూ, ఆ కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా జీవితం గడుస్తూ ఉంటుంది. సో జాతర జరుగుతూ ఉంటుంది. కొంతకాలానికి ఒకసారి జరుగుతూ ఉంటుంటుంది. సో అది జరిగితే వర్షం పడుతుంది అనేది నమ్మకం. అన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ జాతర జరిగే టైంలో ఒక రక్తం చుక్క కూడా చెందకూడదు అనేది ఆ ఊరి ఆచారం. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంటుంది. సో దీంతో పాటు జబర్దస్త్ ఆటగాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, జబర్దస్త్ టీం అందులో మనకి కనిపిస్తారు. సో హీరో అక్కినేని అఖిల్, అదేవిధంగా నాగార్జున గొంతులానే ఉంటుంది సేమ్. అదేవిధంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ తీసుకున్నారు. ఫస్ట్ శ్రీలీల అనుకుని తర్వాత ఏమైనా తీసుకున్నారు. సో దాని తర్వాత బ్రహ్మాజీ శకుని పాత్రలాగా పొలలో పెట్టే కార్యక్రమం, గొడవలు సృష్టించే కార్యక్రమం తెలిసినట్లే కనిపిస్తారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి. సో హీరో జైలుకు పోయి జైలు నుంచి బయటకు వచ్చేటువంటి క్రమం. సో ఈ క్రమంలో హీరో కళ్ళు పోతాయి అనేది చివరిదాకా తెలియదు. చివరిలో సో తను చేసుకుంటూ పోతాడు. ఓ క్రమంలో ఆ ఊర్లో జాతర సందర్భంలో, జనరల్‌గా జాతరలు, తిరునాళ్ళు జరిగేటప్పుడు నైట్ పూట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో కూడా అట్లా రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంటాయి. ఇది గ్రామీణ నేపథ్యం ప్రేమ కథ. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. కొన్ని సన్నివేశాలు ఉంటుంటాయి. సో విపరీతమైన జోక్స్ లేకపోయినా కొన్ని సరదాగా ఉంటుంటాయి. సో ఈ క్రమంలో హీరో ఏ కుటుంబం ఆసరా చేసుకొని ఉంటాడో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇది ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని కొడుకు హీరోయిన్‌ని ప్రేమించటం. సో ఈ క్రమంలో తను చదువుకునే దగ్గర ఫాలో అప్ చేయటం ఇండైరెక్ట్‌గా ఫ్లాష్ బ్యాక్‌లో చెప్తాడు. సో ఆ విధంగా టెక్నికల్‌గా హీరోయిన్ అక్కని చేసి పెళ్లి కుదిరితే నాకు హీరోయినే ఇష్టం అని అంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ అక్కని చంపేస్తారు ఆ ఫ్యామిలీ.
సో, ఆ విధంగా ఉంటుంది. దాని తర్వాత హీరోయిన్‌ని చేసుకుందాం అనుకునే క్రమంలో నాకిష్టం లేదని పెళ్లి మండపం మీద జెప్తే, హీరోకి, హీరోయిన్‌కి పెళ్లి జేస్తాడు. సో, వాళ్ళని చంపేటి కార్యక్రమం. ఒకవైపు హీరో ఊరికి సంబంధించిన జాతర కంటిన్యూ చేసే ఏర్పాట్లలో ఉంటాడు. రెండో వైపు శకుని పాత్రధారి బ్రహ్మాజీ హీరోని ఫ్యామిలీస్‌ని ఆధిపత్యాన్ని అణగట్టే కార్యక్రమం, అణిచివేసే కార్యక్రమం. శివాజీ గూడా ఆ కుటుంబానికి సంబంధించి, హీరో పెరిగిన కుటుంబానికి సంబంధించి, లేపోతే హెలెన్‌కి సంబంధించిన దాంట్లో అక్కడ పెరుగుతూ, రెండో భార్యకి పుట్టినవాడని చెప్పేసి అవమానపరుస్తూ ఉంటాడు చివరిదాకా. సో, ఇందులో అతనే హెలెన్‌లాగా అనిపిస్తాడు. దాని తర్వాత సినిమా ఎటు తిరిగిపోద్దంటే ఎమ్మెల్యే హీలన్‌లాగా అనిపిస్తాడు. బ్రహ్మాజీ హీలన్‌లాగా అనిపిస్తుంటాడు. చివరికి ఆ కుటుంబంలో పెంచినటువంటి ఆ పెద్దావిడ, ఆమె సోదరుడు హీలన్‌లాగా అనిపిస్తుంటారు. ఓవరాల్ హీరో పెరిగినటువంటి ఇంటి ఓనర్ కొడుకు. ఇంటి ఓనర్‌ని ఎన్నికల్లో ఎమ్మెల్యే చంపినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో, ఇదంతా లేడీ కోసం జరిగినటువంటి పోరాటంగా అనిపిస్తది హీలన్ వైపు నుంచి. సో, అదేవిధంగా హీరో వైపు నుంచి చూసినప్పుడు ప్రేమలాగా కనపడుతుంటది. ఈ క్రమంలో ఈ హీరో ఫ్రెండ్స్‌ని ఇది చేసేస్తుంటారు. ఒక ఫ్రెండ్ కళ్ళల్లో వాళ్ళ భార్యని చంపేస్తానని బెదిరిస్తే, హీరో కళ్ళల్లో లిక్విడ్ పౌడర్ చల్లితే కళ్ళు పోతాయి. సో, అది పరిస్థితి. జైల్లో గడిపి బయటకొచ్చేసి వరసను చంపేసుకుంటూ వస్తాడు. సో, సినిమాకి సంబంధించి ఈ క్రమంలో హీరోయిన్ గూడా టెక్నికల్‌గా తనే చంపినట్టుగా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తారు. సో, అది కళ్ళు కనిపించకుండా ఉన్న టైంలో అటు జరుగుతది. దాని తర్వాత సో, అందరిని చంపుతూ తను కూడా చనిపోతాడు. 'జానకి రాముడు' సినిమా యువ సామ్రాట్ నాగార్జున కొడుకే ఈయన. నాగార్జున, విజయశాంతి ఇద్దరు కలిసి చనిపోతారు మొదటి జన్మలో. రెండో జన్మలో మళ్ళీ వాళ్ళు పుట్టి పెద్దయి పెళ్లి చేసుకుంటారు. సో, ఇది గూడా మరి అది క్లైమాక్స్ అట్లా కూడా చూపించుంటే బాగుండేది. చనిపోయేదే మనకి చూపిస్తారు. హీరోయిన్‌ని మళ్ళీ అట్లా ఆ జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటారు. సో, మొదటి నుంచి చివరి దాకా ఇది గ్రామీణ నేపథ్యంలో తీసినటువంటి సినిమా. వీలుంటే చూడండి. మరీ చెత్తగా లేదు. 5 మార్కులకు 2 మార్కులు ఇచ్చేంత చెత్తగా లేదు. 5 మార్కులకు 4, 4.5 ఇచ్చేంత ఇది కూడా లేదు. నేను నెట్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినప్పుడు 3.75 ఇచ్చారు 5 మార్కులకి. ఔట్ ఆఫ్ 5 మార్కులకి 3.75 మార్క్స్ అంటే సుమారుగా పావలా తక్కువ 4 మార్కులు. సో, వీలుంటే చూడండి. ఈ సినిమా చూసే ఇదిగానే ఉంటది. సో, హంగులు అన్నీ ఈ సినిమాకి సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించినట్టుగా మనకు అనిపిస్తది. సో, 100 కోట్ల మూవీ అంటున్నారు. హీరో నాగార్జునే. మరి హీరో రెమ్యునరేషన్ ఎంతో? సో, అట్లా 100 కోట్లని వదులుతారు. కొంత ఖర్చులైతే అయితాయి. పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు. గ్రామీణ నేపథ్యమే కాబట్టి కొన్ని సెట్టింగ్స్, ఆ ప్రాంతంలోని షూటింగ్స్ 100 కోట్లు అయినాయి అంటే మరి హీరో రెమ్యునరేషన్ ఎంత మనకు తెలియదు. హీరోయిన్‌కి ఎంత ఇచ్చారో తెలియదు. ప్రొడ్యూసర్, నిర్మాత వాళ్ళే కాబట్టి ఏందనేది మనకు తెలియదు కాబట్టి 100 కోట్లు అంటే 100 కోట్లు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, తనకు జరిగినటువంటి అన్యాయాన్ని హీరోయిన్‌ని చంపిన తర్వాత తను పగ తీర్చుకునే కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఆ విధంగా మూవీ చేసేసి సినిమా ఫినిష్ అవుతది. సో, విలన్ని చంపేసి తను కూడా చనిపోతాడు. సో, మళ్ళీ జానకి రాముడి తరహా నాగార్జున వేషం తీసిన జానకి రాముడి తరహా అయితే బాగుండేదేమో అని అనిపించింది. సో, 100 కోట్ల మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చి నిజంగా 100 కోట్లయినాయి అనేది ప్రశ్నార్థకం. అయ్యి ఉండకపోవచ్చు. అయిందంటున్నారు. ఎందుకంటే హీరో రెమ్యునరేషన్ అంతా మనకు తెలీదు. వాళ్ళ ఫ్యామిలీయే కాబట్టి. సో, అంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంటున్నారులే గాని బ్లాక్ బస్టర్ అయినా కాకపోయినా చూడొచ్చు. సో, పెద్దలారా, మిత్రులారా, కొంతమంది నేను నెగెటివ్ రివ్యూస్ కూడా చూశాను. సో, అది ఫ్యాంటసీ కథని, పాండవులకు సంబంధించి అసలు ఆ కథలు ఎక్కడ జరగలేదని, వీళ్ళు ఊహించి రాసుకున్నదని, అట్లాంటి అసలు జాతరలు ఎక్కడా లేవని మన ఆంధ్రప్రదేశ్‌లో ఇయన్నీ మనకి చెప్తా ఉంటారు. నేను కొన్ని రివ్యూస్ చూసినప్పుడు. సో, ఏదేమైనా సినిమాలాగానే చూడాలి. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్. సో, అందుకోసం మనం చెప్పదలుచుకున్నదేంటంటే సినిమాలాగానే చూడాలి. ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఫైర్ సీన్ అరికడదాం. దాంతో పాటుగా ఏదైతుందో సినిమా రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అనేక రకాల విభాగాలున్నాయి. అన్ని రకాల విభాగాలకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎంతోమందికి ఉపాధినితో పాటుగా అది హీరోకి, హీరోయిన్‌కి, కామెడియన్స్‌కి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి, డైరెక్టర్‌కి, ఇతర కో డైరెక్టర్‌లకి, ఆర్ట్ డైరెక్టర్‌లకి, ష క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి, సైడ్ నిలబడే ఆర్టిస్ట్‌లకి, ఇవాళ ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళకి, కాస్ట్యూమ్ చేసేవాళ్ళకి, మేకప్ మెన్ దగ్గర నుంచి, డ్యాన్స్ మాస్టర్ల దగ్గర నుంచి అనేక విభాగాలు పనిచేస్తూ ఉంటాయి ఒక మూవీకి సంబంధించి. సో, అన్ని విభాగాలను రక్షించుకోవాలంటే మనం సినిమా ఇండస్ట్రీని ఏదో రూపంలో రక్షించాలి.
సో సెల్‌లోనో, పైరసీలో కాకుండా ఖచ్చితంగా థియేటర్‌లకెళ్ళి చూసే ప్రయత్నం లేకపోతే దానికి ఆ నిర్మాతలకి నష్టం లేకుండా చేసేటువంటి కార్యక్రమం మనం అందరం చేద్దాం. ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి పెద్దలారా.